హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, మా అమ్మ మార్నింగే దొడ్డంతా అలికేసింది అనమాట, బాగా కడిగేసింది. ఇవాళ ఫ్రైడే కాబట్టి నీట్ గా కడిగేసి ఇల్లంతా కడిగేసి అన్ని కడిగేసే ఉంటదన్నమాట. ఇంకా కొంచెం కూడా తీరిక లేదన్నట్టు అన్ని పనులు చకచకా చేసేస్తుందండి మా అమ్మ అయితే. ఇంక ఇక్కడ పాత్రలు కూడా తోమేస్తుంది. కానీ మా అమ్మ పడే బాధ చూసి నేను ఏమాత్రం హెల్ప్ చేయలేకపోతాను. ఎందుకంటే మా అమ్మ పని చేసేటప్పుడు నేను చింటూ బిట్టుని చూసుకుంటాను కాబట్టి. ఇంక ఇవాళ మా హితమ్మకి ఇది పాయసం అంటే ఫేవరెటా ఇంకేదోనా అర్థం కాదు, కానీ ఎప్పుడు అడుగుతూనే ఉంటదన్నమాట, పాయసం పాయసం అని చెప్పేసి. ఇంకా అందుకోసం అని చెప్పేసి మా అమ్మ మళ్ళీ పాయసం అయితే చేసిందండి. ఇంకా ఈ పాయసం కాస్త ఆరిపోయేసరికి ఉప్మా అయిపోయిందనమాట. చేసినప్పుడు పాలుగా పాయసం లాగానే ఉండేది. కాకపోతే ఇది చల్లారిన తర్వాత కాస్త గట్టిపడింది. కానీ టేస్ట్ మాత్రం ఏ మాత్రం కొదవలేదండి. టేస్ట్ మాత్రం అలాగే ఉంది. అమ్మ ప్రేమతో కలిపి మరి ఇంకా మా అమ్మ అన్ని పనులు అంటే ముగించుకొని ఇంకా చేను దగ్గరికి వెళ్ళాలన్నమాట. చేను దగ్గరికి వెళ్ళేసి ఆవులు కసువు కోసి వేసేసి ఇంకా వాటి దగ్గర పేడ అవంతా ఉంటాయి కదా, ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని రావడానికి అయితే వెళ్తుంది. ఇంకా వెళ్ళే ప్రాసెస్ లో చూస్తున్నారు కదా, చింటూ మా అమ్మకు కొంచెం అడిక్ట్ అయ్యాడండి. ఇంకా మా అమ్మ ఎక్కడ వెళ్తే అక్కడ ఏడవడం, ఇంకా మా అమ్మతో పాటే వెళ్తానని చెప్పి మారం చేయడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట మా చింటూ దగ్గర. ఇంకా చింటూ కూడా నేను వస్తానని చెప్పేసి ఇక్కడ వెళ్తూ ఉన్నాడు. ఇంకా 2-3 సార్లు బుజ్జగిచ్చిందండి, కానీ వినలేదు. ఇంకెలాగోలా మైమరిపించి వదిలేసి వెళ్ళిందనమాట. ఇంకా ఆడుకుంటున్నాడు, పర్లేదు, ఏడవడు ఎక్కువ. ఇంకా మార్నింగ్ అయితే ఇవి బట్టలు అయితే ఉతికిందనమాట. పాపం మా అమ్మ బట్టలు గాని ఉతికితే ఆ రోజంతా కూడా మా అమ్మకి కాళ్ళ పెయిన్ అస్సలు తగ్గవన్నమాట. నైట్ లో అసలు పడుకోని కూడా పడుకోదండి, నొప్పులకి, ఆ కాళ్ళ నొప్పులకి. ఇంకా ఏంటా ఈ నొప్పులు అంటే, ఇంకా వాళ్ళకైతే కొంచెం కొంచెం ఏజ్ అయితే తగ్గుతుంది కదా, ఇంకా అలా బ్లడ్ కూడా తగ్గిపోతుంది అనమాట. బ్లడ్ తగ్గిందంటే మన శరీరంలో ఎక్కడవక్కడ నొప్పులు అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా నేనైతే బట్టలని తీసుకొచ్చి వేసేసాను మడవడానికి. ఇంకా మా అమ్మ ఆ చింటూని ఇంకా అలానే హితంని తీసుకెళ్లి ఈ పొడైతే కొట్టించుకొచ్చింది అనమాట. అంటే ఇది ధనియాల పౌడర్ అండి, ఇంకా హోమ్ మేడ్ అనమాట. అంటే ఇంట్లోనే చేసుకొని, అంటే ధనియాలు, దానికి కావాల్సిన కూటోలు అంటారండి, మేమైతే కూటోలు అంటాం. ఇంకా దాంతో వేయాల్సినవన్నీ తీసుకొచ్చి వేపి బాగా దాన్ని మనమే మిషన్ కి వేసుకొని వచ్చేదన్నమాట. ఇంకా నార్మల్ గా సిటీలో ఉన్న వాళ్ళకైతే బయట కొనుక్కుంటారనమాట, అంటే రెడీమేడ్ లాగా. అంటే పల్లెటూరులో అలా కాదండి, హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే తయారు చేసుకుంటాం. అంటే మిర్చి పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ ఇంట్లోనే రెడీ చేసుకుంటాం. దాంతో పాటు ఇవాళ దోస పిండి కూడా నానేసిందండి, దోశకని చెప్పేసి. ఇది కూడా హితమ్మ వల్లనే, అంటే హితమ్మ దోశ కావాలన్న దానికే దోస పిండి అయితే వేపించుకొచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న నానిపోసిందనమాట. నిన్న ఒక 4 మధ్య నైట్ లో, అంటే 4 నుండి ఒక 8 వరకు కూడా నానబెట్టి ఆ తర్వాత అయితే మనం మిక్సీ కానీ లేకుంటే మిషన్ కానీ వేపించుకొచ్చేయచ్చు. కానీ మా అమ్మ మర్చిపోయి పడుకునేసింది అనమాట. ఇంకా మార్నింగ్ కి 10 అలా వెళ్ళేసి మిషన్ లో అయితే వేపించుకొచ్చిందండి. ఇంకా ఆ గ్యాప్ లో, అంటే వేపించుకోవడం అవడానికి వెళ్ళినప్పుడు, ఇంకా ఆ గ్యాప్ లో నేనైతే చింటూ బిట్టుని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వీళ్ళని ఎంత సంధాయించినా సరే ఉండరండి. అందుకోసం అని చెప్పేసి ఇలా కాసేపన్నా ఆడిపిద్దాము అనే ఉద్దేశంతోనే నేను కూడా ఆడానన్నమాట. మీరైతే తప్పుగా ఏమనుకోకండి. నేను అలా ఆడుతుంటే చింటూ బిట్టుకి ఇంకా ఇష్టం అనమాట ఆడుకోవడానికి. లేకుంటే నేను అలా ఒక్కచోట కూర్చుంటే ఓ అని ఏడుస్తా ఉంటారు. ఇంకా ఒక్కరు ఏడిస్తే ఎలాగోలా మనమైతే మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇద్దరు ఒకేసారి ఏడ్చేసారంటే నాకు పిచ్చి పట్టినట్టు అయిపోతుంది అనమాట. ఎవరిని చూడాలి, ఎవరిని వదిలేయాలి అన్నట్టు. ఇద్దరు ఒకే రకంగా ఘోరంగా ఏడుస్తారండి. అందుకోసం చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లలాగా ఆడుకుంటే నాతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంకా నేను అలా దిగేసానో లేదో, చింటూ అయితే మళ్ళీ నేను ఎక్కుతానని చెప్పేసి చింటూ ఆడుకుంటుంటే బిట్టు అయితే ఊపుతూ ఉన్నాడనమాట. నేను అలా కెమెరా ఆన్ చేస్తానో లేదో, ఆ కెమెరాను వచ్చేసి దొబ్బేయడం, లేకుంటే నా దగ్గరకు వచ్చేయడం, వాళ్ళు చేస్తున్న పని వదిలేసి అలా అనమాట. ఇంకా అయితే నైట్ అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మా హస్బెండ్ వచ్చేసి ఇంకా వీళ్ళని ఎలాగ మేనేజ్ చేయడం అంటే, నాకు మార్నింగ్ నుండి, అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు మేనేజ్ చేసి 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 నైట్ కల్లా నాకు
కొంచెం చేతులు కాళ్ళు అంత నొప్పి వచ్చేసి విసుగు కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా కష్టం అనిపించేస్తుంది. ఆ టైంకే మా హస్బెండ్ అయితే ఒక దేవుడి లాగా వస్తాడండి. అందుకోసం అని చెప్పి మా హస్బెండ్ కి అయితే చెప్తానన్నమాట, ఒక 5 మినిట్స్ అలా మేనేజ్ చేయి పిల్లల్ని అని చెప్పేసి. ఇంకా నా కోసం అని చెప్పి పిల్లలతోటి ఆడుకుంటూ ఉన్నాడండి. అంటే పిల్లలకి దైవభక్తి ఎక్కువ అన్నమాట. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అలా నేర్పించేసింది. అందుకోసం అని చెప్పేసి మొక్కేస్తారు. ఎక్కడున్నా సరే జేజీకి మొక్కండి నాన్న అంటే చాలు పడి పడి మొక్కుతారనమాట. 2 చేతులతో, చిన్ని చిన్ని చేతులతో. ఎంత క్యూట్ గా ఉంటదన్నమాట నాకైతే. మా హస్బెండ్ అయితే వస్తూ వస్తంటే గ్యాప్ అయితే చాలా వచ్చేసిందండి చికెన్ తినక. అందుకోసం అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా నేనైతే చికెన్ చేస్తున్నాను. ఈ బోన్స్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ముక్కలన్నమాట. ఇంకా నాకేంటంటే చికెన్ ఎప్పుడు తెచ్చినా సరే వాటిని కట్ చేసి చేయడమే ఇష్టం. ఎందుకు అంటే దానికి కూడా రీజన్ అయితే ఉందండి. ఒకటొచ్చేసి పెద్ద పెద్ద ముక్కలైతే ఉడకడం లేట్ అవుతది. ఉడకడం లేట్ అవుతే కర్రీ చేయడం లేట్ అయితుందండి. ఇంకా పిల్లలున్న దాంతో కొంచెం ఫాస్ట్ గా కర్రీ అయిపోతే ఫాస్ట్ గా తినబెట్టి పడుకోబెట్టచ్చు. అదొకటైతే. ఇంకోటొచ్చేసి పెద్ద పెద్ద ముక్కలుంటే అంటే ఒకరి ఇద్దరికి వేసిన తర్వాత అయిపోతదన్నమాట. అదే చిన్న చిన్నగా ముక్కలుంటే సరిసొస్తదండి. ఇది చాలా మంది ఉంటారు కదా ఇంట్లో, అలాంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తది. ఇంక ఎలాగైనా సరే రీజన్ ఒక్కటే, నాకు చిన్నగా ఉండాలన్నమాట ముక్కలు. అందుకోసం అని చెప్పి చికెన్ తెచ్చినా సరే దాన్ని మళ్ళీ కట్ చేపిచ్చి వండడం అంటే నాకు అలా అలవాటు అయిపోయిందన్నమాట. అలా కట్ చేయకపోతే అసలు వండబుద్దే అవ్వదండి నాకైతే. సర్లేండి ఆ చికెన్ గోల పక్కన పెడితే, ఇంకా నేను చెప్పాను కదా మా అమ్మ బియ్యం పిండి వేసుకొచ్చిందని చెప్పేసి, ఇంకా పులిసిపోయింటాయని చెప్పేసి బాగా భయపడిందనమాట. అందుకోసం అని చెప్పేసి వాటర్ లేకుండా గట్టిగా ఇది ఎలా ఉందంటే అచ్చం గడ్డ పెరుగు ఉంటది కదా, అలా ఉందన్నమాట. ఇంకా నాకు దాన్ని చూడంగానే ఒక రెసిపీ అయితే గుర్తొచ్చిందండి. ఇంకా దాన్ని చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. నేను ఈ వీడియోని షార్ట్ వీడియో అయితే నేను క్లియర్ గా దీంతోకి ఏమేమి కలిపానా అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంక ఇదైతే నేను పునుగులు అయితే వేస్తున్నాను అనమాట. చాలా మందికి పునుగులు తెలిసే ఉంటది. ఇలా బియ్యం పిండితో పునుగులు చాలా బాగుంటాయండి. అంటే దీన్ని ఇంకో రకంగా బియ్యం పిండి బోండాలు అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీ క్రంచీగా, లోపల సాఫ్ట్ గా, చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. నేను చేసింది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం నేను తిన్నది వచ్చేసి మా పూజ నాకు ఒకసారి తెచ్చిచ్చింది అనమాట, అంటే నా చెల్లి. అప్పుడు అవి ఇంకా మైసూర్ బోండాలు అనమాట. అవి ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి. కాకపోతే నాకు అంత పెద్దగా ఎందుకు వేయాలి అనిపించింది. ఇంకా చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి నేను ఇలా చిన్న చిన్నగా పునుగులు అయితే వేసానండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఫస్ట్ టైం చేశాను. ఎక్కడ సెర్చ్ చేయకుండా నాకు తోచినట్టు నేను చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్ గా, అంటే స్పాంజీగా ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఈ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ఉంటది. షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశాను, చూసుకోండి. ఇంకా హితమ్మని, చింటూ బిట్టుని అందరినీ రెడీ చేసేసానండి. అంటే ఈవినింగ్ టైం కాబట్టి రెడీ చేసేసాననమాట. నేను ఈ వీడియోలోనే 2 రోజులది కలిపేశానండి. అందుకే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యుండొచ్చు. ఇదొచ్చేసి ఆ నెక్స్ట్ డేదనమాట. అంటే పునుగులు వేశాను కదా, అప్పటి నుండి స్టార్ట్ అవుతది. ఇంకా పునుగులు వేసింది అయిపోయింది, అది మార్నింగు. ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా పిల్లలకి కొంచెం హెల్త్ బాలేదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను వీడియో మధ్యలో ఏం తీసుకోలేదు. ఇంకా హితమ్మ చూస్తున్నారు కదా, హితమ్మ అయితే పిల్లల్ని ఆడిస్తూ ఉందన్నమాట. ఇంకా చింటూ, బిట్టు అయితే కొంచెం యాక్టివ్‌గా అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడొచ్చేసి అంటే ఆట ఆడుకుంటుందండి. ఇంకా హితం ఎప్పుడు కూడా పిల్లలతోటి ఆడుకోనే ఆడుకోదు. ఎప్పుడు చూసినా బయట వాళ్ళ దగ్గర ఆడుకుందామా, బయటకు వెళ్ళేసి ఆడుకుందామా అనే ఉంటదన్నమాట. ఇంకా నేను గట్టిగా చెప్పేసరికి ఇంకా పిల్లలతోటి ఆడుకోవడానికి డిసైడ్ అయ్యి నిజం చెప్పాలంటే హితమ్మ ఆడుకోవాలనుకోలేదండి. ఇంకా పిల్లలే అలా తరుముతుంటే అలా ఆడుకుంటుంది ఇంకా వాళ్ళతోటి. ఇక్కడ చూస్తున్నారు కదా, బిట్టు మాత్రం నేను లేవనంటే లేవను అని చెప్పి మారం చేసుకొని కూర్చుంటాడు. చింటూ అయితే నడవడం దాదాపు వచ్చేసింది, నడుస్తాడు. ఇంకా బిట్టు మాత్రం అసలు పైకే లేవలేదనమాట. ఎందుకో తెలీదు. అంటే కొంచెం వీక్ అయ్యాడండి. ఈ మధ్య కొంచెం వీక్ అయ్యాడనమాట. ఇంకా అలానే కొంచెం భయపడుతున్నాడు, ఎందుకో తెలీదు. బిట్టు కొంచెం వీక్ అయ్యాడు అని చెప్పాను కదా, అది ఎందుకంటే అంటే బిట్టు ఫస్ట్ నడిచింది బిట్టునేనండి. కాకపోతే బిట్టు నడిచిన ఒక వీకే, అంటే 1 వీక్ అలా ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా ఫీవర్ వస్తే తెలిసిందే కదా, చాలా సుస్తు పడిపోయాడనమాట. ఇంకా అలా నడవడం మర్చిపోయాడండి. ఇంకా చింటూకైతే ఒకే 1 డేలో మేము నడిపించేసామనమాట. అంటే కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు ఇంకా అలా
అంటే పిల్లలు కొంచెం షార్ప్ ఉంటారు కదండీ ఒక్కోరు. కానీ అన్ని వేళ్ళు ఒకేలాగా ఉండవు గదా! అలానే అన్నమాట. ఒకసారి ఇలా చూపించామన్నమాట నడవాలి అని చెప్పేసి. ఇంకా అలానే స్టార్ట్ చేసేసాడు నడవడం. కానీ బిట్టు మాత్రం పాపం అంటే ఫీవర్ రావడం వల్ల కొంచెం సుస్తు వల్ల ఇంకా నడవడం మర్చిపోయాడన్నమాట. ఇప్పుడిప్పుడు చెప్తున్నా చింటూ నడుస్తున్నది చూస్తున్నా ట్రై చేస్తున్నాడు. ఇంకా ఎలాగోలా నడవడం ఖచ్చితంగా రానే వస్తదిలెండి. ఇంకా పిల్లలైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా బిట్టు, చింటూ టామ్ అండ్ జెర్రీ అన్నమాట. అన్నదమ్ముల్లాగా అస్సలే ఉండరండి. ఇంకెప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కలిసినప్పుడల్లా. అందుకోసమని చెప్పి ఒక్కోసారి నేనిలా షేక్ హ్యాండ్ ఇప్పించుకోవడం, అంటే కిస్సులు పెట్టించడం ఇలా చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం వచ్చి కొంచెం ఫ్రెండ్‌షిప్ లాగా ఉంటది అని చెప్పేసి, అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు అని చెప్పేసి నేను అలా చేపిస్తూ ఉంటాను ఒక్కోసారి. ఇంకా అలా షేక్ హ్యాండ్ ఇవ్వమంటే అలా ఇచ్చుకుంటున్నారండి. ఇంకా ఈడ చూస్తున్నారు కదా! ఒకరిని ఒకరు తోసుకుంటూ ఉన్నారనమాట. కాసేపు బిట్టు చింటూని తోసాడు. అలానే చింటూ బిట్టుని తోసాడనమాట. ఇది కూడా ఒక రకంగా మంచిదేనండి. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి అంటే ఒపీనియన్ మారుతుందనమాట. ఎప్పుడు చూసినా కొరుక్కుంటూ, కొట్టుకుంటూ అసలు కొరకడం అనే వర్డ్ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే యూట్యూబ్‌లో అది యూజ్ చేస్తే అది వీడియోనే డిలీట్ అయిపోతుంది. లాస్ట్ వీడియో నాది అలానే డిలీట్ అయింది. ఇక్కడొచ్చేసి మేమైతే ఎగువకైతే వెళ్తున్నామండి. కొంచెం పనుంది అని చెప్పేసి పిల్లలకి మంత్రం రావడానికి. ఇంకా అక్కడ వెళ్తుంటే నాకైతే స్కూల్ వచ్చింది కదా! ఇంకా స్కూల్స్‌లో మెమోరీస్ అయితే చాలా ఉన్నాయండి. నేనైతే ఏవి మర్చిపోలేదు. ఏవో కొన్నైతే గుర్తున్నాయి నాకైతే. ఇంకా నేను చదివిన స్కూలు అంటే ఎలిమెంటరీనండి ఇదైతే. ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు. నేను ఫస్ట్ క్లాస్‌లో సెకండ్ లీడర్ అనమాట. కాకపోతే సెకండ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫస్ట్ లీడర్. ఇంకా నాకైతే ఆ మూమెంట్స్ కానీ, ఇంకా అవన్నీ చాలా అంటే చాలా గుర్తుండిపోయాయి. ఆ సార్ వాళ్ళు, ఆ మేడం వాళ్ళు, వాళ్ళంతా ఇంకా మైండ్‌లో అలానే ఉన్నారండి. వాళ్ళ ఫేసులు కూడా నాకు క్లారిటీగా గుర్తున్నాయి. ఇంకా అందులోనూ జెండా పండుగొస్తే నేను అంటే 2 జడలు వేసుకునేటప్పుడు కొంచెం మారం చేసేదాన్నండి. టైట్‌గా వేయాలి అని చెప్పేసి. మా అవ్వ అప్పుడు కొంచెం లూజ్‌గా వేస్తే విప్పేసేదాన్ననమాట. అలా టైం అయిపోయింటే ఒకసారి వచ్చి మా ఫ్రెండ్స్ అంతా నన్ను తీసుకెళ్లారండి. ఇంకా ఆ మూమెంట్ కూడా అలానే గుర్తుండిపోయింది. చాలా అంటే చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి. ఇంకా, ఇంకా అలానే హై స్కూల్‌లో గూడా మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్తే గాని నాకు ఆ మెమోరీస్ అన్నీ గుర్తురావు. ఆబ్వియస్‌లీ ఎవరికైనా సరే స్కూల్ ఏజ్ అంటే అదొక మెమరబుల్ ఏజ్ అన్నమాట నిజంగా చెప్పాలంటే. అది కరెక్ట్‌గా వేలో వాడుకున్న వాళ్ళకి నిజంగా మంచి ఫ్యూచర్ ఉంటది. ఇంకా నేనైతే చాలా అంటే చాలా తింటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ చదువు తక్కువే కానీ 6థ్ నుండి 10థ్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేశాననమాట నా ఫ్రెండ్స్ తోటి. ఇంకా నా బ్యాచ్ అంతా ఒక 5, 6 మెంబర్స్ అలా ఉండేవాళ్ళండి. ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళమనమాట చదువు పక్కన పెట్టేసి. అంటే ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు బానే చదివినాను. కాకపోతే ఇక్కడ 6 నుండి 10థ్ వరకు కొంచెం ఇదనమాట. ఇంకా ఆ తర్వాత ఇంటర్ నుండి ఇంకా నా ఇదే మారిపోయిందనమాట. నిజంగా టోటల్లీ. ఇంకా పోటీ పడి రన్నింగ్ రేస్ లాగా పరిగెత్తుతూనే ఉన్నాను. ఇంకా అలా పరిగెత్తి ఇంకా ఫైనల్‌గా టాపర్ అయితే అయ్యానన్నమాట. నాకు నిజంగా చాలా అంటే చాలా గుర్తొస్తాయి అవన్నీ. కాకపోతే ఏం చేసేది, పోయిన రోజులు ఏవి తిరిగి రావండి. ఇంకా మేమైతే అలా మంత్రం వేసుకొచ్చేసిన తర్వాత ఫుడ్ అయితే చేసుకున్నాము. ఇంకా ఆ మంత్రం వేసుకొచ్చేసే పాటికి 8:00 ఆ మధ్య అయిందనమాట. ఇంకా అప్పుడొచ్చి ఫాస్ట్‌గా అన్నం, రసం చేసి పక్కన స్టఫింగ్‌కి అయితే ఇది పెట్టుకొని అంటే మురుకులు పెట్టుకొని తినేస్తున్నామండి. మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఏసి మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.